హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ని ఎవరు చంపారు? ఎవరు చంపారు రా బాబాయిని? ఇప్పుడు మీ బాబాయ్ చనిపోతే ఎంత హుటాహుటనే వెళ్ళి ప్రభుత్వంతో అంతమంది మార్బలంతో ఎంత బాగా చేసుకున్నారు మీరు. జగన్ గారి బాబాయ్ చనిపోతే జగన్ని ఎంత అన్పాపులర్ చేశారా మీరు. అరే బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రిరా, వాళ్ళని ఎందుకు చంపుకుంటాడు రా జగన్. కానీ మీ గురించి అయితే పుంకాలు పుంకాలుగా కథలు ఉన్నాయి, కానీ మా దగ్గర అయితే ఆధారాలు లేవు. కాబట్టి ఎవరు చంపారా బాబాయ్ని అడిగే ఛాన్స్ మాకుందో లేదో మాకు తెలియదు. కానీ ప్రపంచమంతా కోడై కూస్తుంది లోకేష్ సారు. ఆయన ఏదో ఒక పిచ్చోడిని చేసి తాళ్లతోన గొలుసులతోన బంధించి చిత్రహింసలు గురి చేశారంటే ఎవరో. మళ్ళీ మీరు కొద్దిగా అది కనుక్కోరాదా సార్? పాపం ఒకప్పటి ఎమ్మెల్యే కదా సార్ ఆయన. అంత లేచిన నారా చంద్రబాబు నాయుడు ప్రియతమ సోదరుడు కదా సార్. ఎందుకు సార్ ఆయన అంత చీప్గా చచ్చాడు? అసలు ఏమీ లేదు సార్. తర్వాత పాపం ఆయన పాలిటిక్స్లో లేడు. ఎందుకు లేడు అన్నది అందరికీ తెలిసి ఎవరు చెప్పుకుంటలేరు. ఏం చేశారు సార్ మీరు మీ బాబాయ్ని? ఏమీ చేయలేదా సార్? సరేలేండి. బాబాయ్ అంటే మీకు ప్రేమ, బాబాయ్ అంటే జగన్కు ప్రేమ. కాబట్టి బాబాయ్ ఎవరికైనా బాబాయే సార్. బాబాయ్ని చంపుకునేంత మూర్ఖులు ఎవరైనా ఉంటారా సార్? జగన్ని అనవసరంగా ఇరికిచ్చి అవినాష్ రెడ్డిని వాళ్ళ ఫాదర్ని ఎంత దుర్భాషలాడి ఎంత గేమ్స్ ఆడి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పి ఎంత చేశారు సార్ మీరు. కానీ ఏంటో సార్ ఇది కలికాలం. నిజంగా చేసిన వాళ్ళేమో హ్యాపీగా తిరుగుతున్నారు, బాబాయిలకి ఘన నివాళులు కూడా అర్పిస్తున్నారు. కానీ బాబాయిని ఎంతో ఆదరంగా చూసిన వాళ్ళని మాత్రం బాబాయి హంతకుడిగా మీరు ముద్రేస్తున్నారు. సొంత చెల్లెళ్ళతోన కూడా జగన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కలికాలం కాకపోతే ఇదేం సార్? కానీ ఇంతకీ కనుక్కోండి సార్, బాబాయిని ఎవరు చంపారు? హూ కిల్డ్ బాబాయ్ సార్? మీ బాబాయిని కాదు సార్, జగన్ వాళ్ళ బాబాయిని.